డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి రూరల్ పరిధిలోని ఓ దేవాలయ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించిన దివాకర్ రెడ్డి సొంత ఇలాఖా నుంచే పోటీ చేస్తానని తెలియజేశారు. 2 వారాల్లో ఏ పార్టీలో చేరేది చెబుతానన్నారు. గాంధీపురం ప్రజలకు, అవిలాల పంచాయతీ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ ఓం శక్తి అమ్మవారికి అందరూ మాలలేసి పవిత్రంగా వీళ్ళందరూ పూజించి ఇక్కడ ఈ గ్రామ ప్రజలు, ఈ పంచాయతీ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుండాలని వీళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరుగుతుంది. సో దీనికి కాను ఎప్పుడు కూడా వీళ్ళకి ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మా డాలర్స్ గ్రూప్ తరపున, నా తరపున అందరికీ వీళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతాము. ఇట్లాంటి మహిళలందరూ శక్తిగా పూజించిన దానివల్లే మనందరం కూడా బాగా హ్యాపీగా బయట తిరుగుతుంటాము. సో వీళ్ళకి ఎప్పుడు కూడా మీడియా తరఫున కావచ్చు, అన్ని విధాలు కూడా మీరు కూడా వీళ్ళకి అండగా ఉండాలా. వీళ్ళు చేసే ప్రతి పూజ వెనకాల మనకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. కాబట్టి దీన్ని మనం హిందూ సాంప్రదాయం ప్రకారం పవిత్రంగా భావించి అమ్మవారిని, ఓంశక్తి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈరోజు నేను కూడా ప్రార్థించాను. ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి, వాళ్ళకి ఆరోగ్యం అంతా బాగుండాలని చెప్పి నేను ప్రార్థించడం జరిగింది. రైట్, ఇక డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, చెప్పండి, ఒకవేళ దివాకర్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, ఏ పార్టీలో చేరబోతున్నారు, ఆ డీటెయిల్స్ చెప్పండి. రేఖా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పెరుమాళ్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలు అంటూ హడావిడి చేస్తున్న నేపథ్యంలో 2.5 నెలల క్రితం అతని ఆస్తులపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎలాంటి తప్పులు లేవని క్లియరెన్స్ కూడా లభించినట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఏదైతే ఎన్నికలకు ముందు అతను కొంత పోటీ చేయడానికి భావిస్తున్న నేపథ్యంలోనే రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందన్న నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయని ఒక ప్రచారం కూడా నెలకొంది. అయితే తాజాగా తాను రాజకీయాల్లోకి పాల్గొని చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పటికే అధికార పార్టీ వైసీపీకి సంబంధించి 2 రోజుల క్రితమే సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నాని పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్న నేపథ్యంలో డాలర్ దివాకర్ రెడ్డి ఏ పార్టీలో చేరతాడన్నది కూడా కొంత సంశయాత్మకంగా ఉంది. అయితే తాను కొంత తెలుగుదేశం పార్టీలో చేరుతానన్నట్టు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఇరు పార్టీల నుంచి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సుమారు అటు మోహిత్ రెడ్డి కానీ ఇటు పులివర్తి నాని కానీ సుమారు 7.5 నుంచి ప్రజల్లోనే తిరుగుతున్న పరిస్థితి. మరోవైపు నకిలీ ఓట్లు ఉన్నాయన్న అంశం మీద అయితే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని న్యాయ పోరాటం కూడా చేస్తున్న నేపథ్యం. అయితే సామాజిక సమీకరణలు అయితే పులివర్తి నాని సామాజిక వర్గం కానీ అటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సామాజిక వర్గం రెండు కూడా పోటాపోటీగా ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిలో డాలర్ దివాకర్ రెడ్డికి స్పేస్ ఉండే పరిస్థితి లేదు. అయినప్పటికీ తాను చంద్రగిరి నియోజకవర్గం నుంచే బరిలో ఉంటానంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పడం కొంత అసలు ఏ పార్టీ నుంచి దిగుతాడన్నది కొంత సంశయాత్మకంగా ఉంది. రేఖ, దామోదర్, అయితే ఇన్నాళ్ళు వ్యాపార పరంగా బిజీగా ఉన్న దామోదర్ ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు? డాలర్ దివాకర్ రెడ్డి గత ఎన్నికల తర్వాత, గత 2014 ఎన్నికల తర్వాత కొంత తెలుగుదేశం పార్టీతోనూ గల్లా అరుణతోనూ సన్నిహితంగా ఉన్నారు. ఆ సమయంలో తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీతో నాయకులతో సన్నిహితంగా ఉండడమే కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపుకు కూడా సహకరించిన నేపథ్యం. ఆ తర్వాత కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అటు శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తన వెంచర్లను వేశాడు. ఈ సందర్భంగా కొంత స్థానిక నాయకుల నుంచి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్పట్లో తాను 3 నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానంటూ టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టాడని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాలంలో కొంత సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన నేపథ్యం తర్వాత పూర్తి స్థాయిలో తాను రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తాను, బలమైన రాజకీయ పార్టీలో చేరబోతున్నానని సందేశం ఇచ్చాడు. అయితే చంద్రగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఇప్పుడు ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా అతను
ఏ పార్టీలో చేరతాడన్న విషయం ఇప్పుడు సంశయాత్మకంగా ఉంది. ఇరు పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. చిట్ట చివరి నిమిషంలో ఏదైనా ఆర్థిక పరమైన కారణాల వల్ల ఏదైనా అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చే అవకాశం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తి స్థాయిలో సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి కావడంతో పాటు ఇప్పటికే అభ్యర్థిని కూడా 2 రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో ఇది తెలుగుదేశం మీద ఏదైనా ఉంటుందా, లేకపోతే పొత్తులో భాగంగా ఈ సీట్ ఏమైనా జనసేనకు వెళ్లే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.